హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన తెలంగాణ స్టైల్లో చారు ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది వెనకటి కాలంలో మన అమ్మమ్మ కాలంలో ఉన్న చారు, సేమ్ అలాగే చేశాను. సో ప్రాసెస్ చూసేద్దాం. చింతపండు తీసుకొని అందులో వాటర్ పోసి తొందరగా కావాలంటే సిలిండర్ పై పెట్టి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత తీసేసి అది జల్లెట్లో పోసుకొని వేయాలి. జల్లెట్లో పోసుకోవాలి. అది వేడిగా ఉంటుంది కాబట్టి జల్లెట్లో పోసాను. తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని కలిపాడ పెట్టేసా. తర్వాత ఉల్లిపాయ, ఉప్పు రెండు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత గోలాలి. గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత గోలిన తర్వాత సిలిండర్ పెద్ద పెట్టుకొని అట్లా చారంలో పోసుకుంటే సుయ్యి మనాలి. అట్లా అయిపోయిన తర్వాత చారు రెడీ అయిపోతుందండి.